వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరో సరికొత్త నోటిఫికేషన్తో నిరుద్యోగులకు శుభవార్త తీసుకొచ్చాం మన ఛానల్. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు జాబ్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఏవైనా నోటిఫికేషన్ విడుదలవుతానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో త్వరలో 50,000 ఉద్యోగాలు భర్తీ. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు సాధించాలని నిరుద్యోగులకు ఆయా బ్యాంకులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 50,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఇక తమ వ్యాపార అవసరాల విస్తరణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్ల్లో భారీగా కొత్త ఉద్యోగాలను నియమించుకున్నాయి. వీటిలో 21,000 మంది ఆఫీసర్లు, మిగిలిన వారు క్లర్కులు ఉంటారని ఆయా బ్యాంకులు వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తుంది. మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు గాను ఒక ఎస్బీఐ సుమారు 20,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నట్లు సమాచారం. వీరిలో కొందరు స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. కొత్త ఉద్యోగాల నియామకంలో ఇప్పటికే ఎస్బీఐ 505 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పీఓలు, 13,445 మంది జూనియర్ అసోసియేట్స్ నియమించుకోవడం ద్వారా నియామకాల ప్రక్రియ ప్రారంభించింది. 2025 మార్చి నెల లెక్కల ప్రకారం ఎస్బీఐలో మొత్తం ఉద్యోగాలు 2,36,220 మంది ఉన్నారు. వీరిలో ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 1,15,066 మంది బ్యాంకు రోల్స్లో ఉన్నారు. 2024-25లో ఫుల్ టైం ఉద్యోగికి సగటు వేతనం రూ. 40,440 ఉంది. ఉద్యోగుల విషయంలో ఎస్బీఐ తీసుకుంటున్న చర్యల ఫలితంగా మొత్తం ఏటా 2% కంటే తక్కువ తేడా ఉంటుంది. ఇక దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో 5,500 మంది నియమించుకున్నట్లు తెలుస్తుంది. మార్చ్ 2025 నాటికి పిఎన్బిలో మొత్తం 1,02,746 మంది స్టాఫ్స్ ఉన్నారు. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 4,000 మంది నియమించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది విషయం. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఈ జాబ్స్కి సంబంధించి 50,000 జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో చేస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విషయాన్ని మరిన్ని మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.